హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండవ రోజు చేప ప్రసాద పంపిణీ కొనసాగింది. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుంది. బత్తిని కుటుంబ సభ్యులు భక్తులకు చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిషరీస్ డిపార్ట్మెంట్ మొత్తం 3 లక్షల చేప పిల్లలు అందుబాటులో ఉంచింది. ఇప్పటి వరకు దాదాపు 70% మేర పంపిణీ పూర్తయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. 9 గంటల నుంచి కూడా నిరంతరాయంగా ఇప్పటి వరకు కూడా చేప ప్రసాదం కొనసాగుతుంది. ఈరోజు రాత్రి 9 గంటల వరకు సంబంధించి కూడా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ఇక నిర్వాహకులు కావచ్చు, బత్తిని కుటుంబం సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కావచ్చు, చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన పూర్తిగా కొనసాగుతున్న ప్రక్రియ అయితే కనిపిస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాద పంపిణీ కొనసాగుతూ ఉంది. నిన్న రాత్రి 9 గంటల నుంచి కూడా నిరంతరాయంగా చేప ప్రసాద పంపిణీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి వరకు సంబంధించి కూడా మొదటి వ్యక్తి నుంచి కూడా చివరి వ్యక్తి ఎవరైతే ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా అందరికీ పంపిణీ కొనసాగిస్తామంటూ కూడా ఇక్కడ ఫిషరీస్ కార్పొరేషన్ కావచ్చు, బత్తిని కుటుంబాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏదైతే చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా విజువల్స్లో చూడవచ్చు. ప్రధానంగా ఏదైతే ప్రతి ఏటా మృగశిర కార్తెకు సంబంధించి అస్తమా వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఉపశమనం కలుగుతుందన్నట్టుగా కూడా ఒక విశ్వాసం ఉంటుంది. దీనికి ఇక దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా 2 రోజుల పాటు ఈ చేప ప్రసాదానికి సంబంధించి కూడా వేసేందుకు బత్తిని కుటుంబం కావచ్చు, ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక రాష్ట్ర అన్ని శాఖల సమన్వయంతో కొనసాగుతున్న పరిస్థితి అయితే కావచ్చు. ఎందుకంటే ఇక భారీ ఎత్తున లక్షలాది మందిగా తరలి వస్తారు. ముందు రోజే ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటారు. వారికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, వారికి సంబంధించిన కనీస సౌకర్యాలు కావచ్చు, వారికి సంబంధించిన ఫుడ్కి సంబంధించి కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో కొనసాగుతున్నది. ఇప్పటికీ 70% సంబంధించి కూడా చేప పందు ప్రసాద పంపిణీ పూర్తయినట్టుగా ఫిషరీస్ కార్పొరేషన్ చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి రద్దీకి అనుగుణంగా కూడా ఇక్కడ చేప కొరమీనులను కావచ్చు, ఇక చేప ప్రసాదాన్ని కూడా అందుబాటులో ఉంచినట్టుగా కూడా బత్తిని కుటుంబం చెప్తా ఉన్నది. దాదాపుగా 5 క్వింటాలకు సంబంధించి కూడా చేప ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. 1,50,000 పైగా కూడా కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచాము. ఇక ఈరోజు సంబంధించి కూడా రాత్రి వరకు ఈ చేప ప్రసాదం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక చూడవచ్చు, అంటే ఇక ముఖ్యంగా అస్తమా వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఇక శ్వాస సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఇక్కడ సంబంధించి కూడా రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి కూడా వాళ్ళు ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వస్తారు. ఇక మొత్తంగా వీరికి సంబంధించిన కనీస సౌకర్యాలు కావచ్చు, అలాగే ఫుడ్ విషయానికి సంబంధించిన ఉదయం టిఫిన్ నుంచి అలాగే నైట్ సంబంధించిన డిన్నర్ వరకు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి కూడా దీంట్లో వాళ్ళు ఏదైతే ఫుడ్ విషయంకి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ ప్రధానంగా ఏదైతే వాటర్ బాటిల్స్కి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలు కావచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి మొట్టమొదటిసారిగా నిన్న రాత్రికి సంబంధించి కూడా 9 గంటల నుంచి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇక ఇక్కడ ముఖ్యంగా ఈసారి 35 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గతంతో పోలిస్తే ఈసారి అదనంగా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తారు. దాంట్లో మహిళలకు సంబంధించి కావచ్చు, వృద్ధులకు సంబంధించి కావచ్చు, వికలాంగులకు సంబంధించి కావచ్చు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 13 కౌంటర్లకు సంబంధించి కూడా టోకెన్లను ఇచ్చేందుకు 13 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నిన్న రాత్రి నుంచి కూడా ఈ ప్రసాదం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇక ఇప్పటి వరకు 70% పూర్తయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే భద్రతాపరమైన అంశాలు కావచ్చు, తెలంగాణ పోలీస్ శాఖ నుంచి కూడా నిరంతరం సంబంధించిన అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఎవరికైతే సంబంధించిన దీంట్లో హెల్త్ ఇష్యూస్ ఏర్పడతాయో వారికి సంబంధించి ఎప్పటికప్పుడు 5 అంబులెన్స్లకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సీసీ నిఘాలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న సిపి ఏదైతే సజ్జనార్కి సంబంధించి కూడా ఇవే అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా ఈ రాత్రి వేళలకు సంబంధించి కావచ్చు, మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాం. టాస్క్ ఫోర్స్ పోలీసు కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, ఇక ఏదైతే దొంగతనాలకు పాల్పడే వారికి సంబంధించి కూడా దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ కట్టడి చేసేందుకు పటిష్టమైన పోలీసు భద్రతా నడుమ ఈ చేప ప్రసాదాన్ని కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 180 ఏళ్ళకి సంబంధించి కూడా బత్తిని కుటుంబీకులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. ఇక వారికి సంబంధించి కూడా 5వ తరానికి ఈసారి 5వ తరానికి సంబంధించిన బత్తిని కుటుంబీకులకు సంబంధించిన చేప ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. దీంట్లో వాలంటీర్గా సంబంధించి
కావచ్చు, ఇక బత్తిని కుటుంబీకులు కావచ్చు, ఇక మిగతా సంబంధించిన పలు శాఖలకు సంబంధించిన అధికారులకు సంబంధించిన పర్యవేక్షణలో ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా చూడవచ్చు దీంట్లో ప్రధానంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే అస్తమా సంబంధించిన వ్యాధులు నయమవుతావు అన్నట్టుగా కూడా ఇక 180 ఏళ్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగుతూ ఉన్నది. బత్తిని కుటుంబీకులకు సంబంధించి కూడా ఈ చేప ప్రసాదానికి సంబంధించి కూడా వారు ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజు ఇస్తూ ఉంటారు. ఈ 2 రోజుల తర్వాత ఎవరైనా మిగిలి ఉంటే దూద్ బౌలులోని తన నివాసంలో చేప ప్రసాదాన్ని ఇచ్చేందుకు బత్తిని కుటుంబీకులు అందుబాటులో ఉంటానట్టుగా కూడా చెప్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవారికి అంటే వృద్ధుల వరకు సంబంధించి కూడా ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఇప్పటి వరకు 70% పూర్తయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాత్రి 9 గంటల వరకు సంబంధించి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీకి సంబంధించి కూడా ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఇక దీంట్లో ఇప్పటి వరకు తీసుకొని వారు ఉంటారో వారికి సంబంధించి వస్తూ ఉన్నారు. ఇక లోకల్గా తెలంగాణకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, ఇక లోకల్గా ఉండే వారికి సంబంధించి ఇప్పుడు చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు వస్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఇది చేప ప్రసాదానికి సంబంధించి కూడా దాదాపుగా బత్తిని కుటుంబీకులు 180 ఏళ్ల నుంచి ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇప్పుడు 5వ తరానికి సంబంధించిన చేప ప్రసాద పంపిణీ కావచ్చు. దీంట్లో ప్రధానంగా బత్తిని హరినాథ్ గౌడ్కి సంబంధించి కూడా తన కుటుంబీకులంతా ఈ చేప ప్రసాదానికి సంబంధించి కూడా ఒక ప్రాముఖ్యత అని చెప్పొచ్చు. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అస్తమా వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఇక శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఉపశమనం కలిగించేందుకు ఈ వనమూలికలతో తయారు చేసిన చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈసారికి సంబంధించి కూడా ఎన్ని క్వింటాలను చేప ప్రసాదాన్ని సిద్ధం చేశారు. ఇంకా మరికొంతమంది వస్తే వారికి సంబంధించి ఎక్కడ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ తర్వాత ఎవరైతే మిస్ అయి ఉంటే వారికి సంబంధించి బత్తిని కుటుంబం ఇంటి వద్ద చేప ప్రసాదాన్ని ఇచ్చేది. ఇక తెలుసుకుందాం మనతో పాటు బత్తిని కుటుంబం అంటే ఇప్పటి వరకు ఎంత పూర్తయింది, ఇక ఎన్ని గంటల వరకు కొనసే అవకాశం అయితే కనిపిస్తుంది. నమస్కారం అండి, నా పేరు బత్తిని శివశంకర్ గౌడ్. మేము నిన్న నైట్ 8:30 స్టార్ట్ చేశామండి. ఇలా నైట్ వరకు ఇక్కడ జరుగుతుంది. దాని తర్వాత దూద్బోలి ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గర అక్కడ ఇస్తాము. కవరిగూడ ఇంటి దగ్గర మళ్ళీ అక్కడ కూడా ఇస్తామండి వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే లేట్గా మీడియా ద్వారా లేట్గా కొంతమందికి తెలుస్తుంది, వాళ్ళకు కూడా వస్తారు. అంటే ఈసారి గత సంవత్సరం పోలిస్తే ఈసారి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎంతవరకు మీరు ఎన్ని క్వింటాల ఏదైతే చేప ప్రసాదాన్ని సిద్ధం చేసి ఉంచారు? మేము 5 క్వింటాల ప్రసాదం తయారు చేసి పెట్టుకున్నామండి. ఇప్పటివరకల్లా 3.5-4 lakhs వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని ట్రైన్స్ లేట్గా కూడా వచ్చినాయని చెప్పి మాకు కొద్దిగా తెలిసింది. అట్లా కంటిన్యూ నిన్న నైట్ నుంచి నాన్ స్టాప్గా కంటిన్యూ నడుస్తూనే ఉన్నదండి ప్రసాదం ఇచ్చేది డిస్ట్రిబ్యూషన్. ఇలా నైట్ వరకు అవుతుందండి. ఏర్పాట్లు ఎట్లున్నాయి? అన్ని శాఖలకు సంబంధించి సమన్వయం కావచ్చు, ఒక జిహెచ్ఎంసీ కావచ్చు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడే మన చైర్మన్ మెట్టు సాయన్న గారు ఇప్పుడే వెళ్ళాడు. ఆయన కూడా చాలా ఇక్కడనే ఉండి చూసుకున్నారు. మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు కానీ, మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వాళ్ళు అన్ని విధాల సహకారం చేస్తున్నారని వాళ్ళు కూడా వచ్చి చూసుకొని వెళ్ళారండి. అంటే ప్రత్యేకంగా చెప్పొచ్చు అంటే ఈ చేప ప్రసాదానికి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఇది వేసుకున్న తర్వాత ఏ విధమైన దాంట్లో ఆ ఫుడ్ తీసుకోవాలి, ఇట్లాంటివి వివరిస్తున్నారా వారికి? ఇవి మేము చేప ప్రసాదం తీసుకున్న తర్వాత 45 రోజులు పత్యం చేయవలసి వస్తుందండి. ప్యాంప్లెట్ ఉన్నది, దాంట్లోనే వాడాలి. మిగతా వేరే ఏవి వాడొద్దండి. ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేస్తే అంత మంచిదండి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భాషలు అర్థమయ్యే విధంగా ఏమైనా పాంప్లెంట్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా వివరిస్తున్నారు? వాళ్ళ లాంగ్వేజెస్లలో కూడా చేశారండి. అన్ని లాంగ్వేజెస్లలో ఉన్నాయండి. మళ్ళీ గూగుల్లో కొడితే కూడా మనకు ఈజీగా దొరికిపోతుంది అండి ప్యాంప్లెట్స్. కానీ మళ్ళీ వాల్ పోస్టర్స్ కూడా పెట్టామండి. ఎన్నో తరం ఇప్పుడు బత్తిని హరినాథ్ గౌడ్కి సంబంధించి కూడా స్వయంగా ఆయన ఇక్కడ ఉండి చేప ప్రసాదాన్ని పరిశీలించేది, అక్కడ సంబంధించిన ఏర్పాట్లను కూడా చూసుకునేది. ఇక బత్తిని కుటుంబం ఇది ఎన్నో తరం నుంచి చేప ప్రసాదాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నది? ఇది మాది 6వ తరం అండి. 180 years నుంచి మేము ఇస్తున్నామండి. మాది ఇది 6వ తరం. మళ్ళీ ఇది నెక్స్ట్ కూడా ఇట్లనే కొనసాగుతుందండి. ఈరోజు ఎన్ని గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? నైట్ వర్క్ అండి. ఇక్కడ నైట్ వర్క్ ఇస్తాం. దాని తర్వాత దూద్బోలి ఇంటి దగ్గర కంటిన్యూ. మళ్ళీ నైట్ కూడా వచ్చిన వాళ్ళకి అక్కడ కూడా ఇస్తామండి.
ప్రధానంగా చూసి 180 ఏళ్ల నుంచి బత్తిని కుటుంబీకులు ఈ చేప ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక ఈరోజు రాత్రి వరకు సంబంధించి కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇక ఎవరైతే ఇక్కడ ఈరోజు మిస్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా దూద్బౌలిలోని బత్తిని నివాసం వద్ద చేప ప్రసాదాన్ని ఇచ్చేందుకు బత్తిని కుటుంబీకులు సిద్ధంగా ఉంటారు. అన్ని శాఖల సమన్వయం కావచ్చు, ఇక ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ శాఖ నుంచి కావచ్చు, ఇక అన్ని శాఖల సమన్వయంతో కూడా పంపిణీ సజావుగా కొనసాగుతుంది. ఈరోజు రాత్రి వరకు పంపిణీ ఉంటుంది. ఎవరైతే తీసుకొని వారు ఉంటారో వారు దూద్బౌలిలోని తన నివాసానికి రావాలని కూడా బత్తిని కుటుంబీకులు శివశంకర్